మోకాళ్ల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నేను మీ లక్ష్మీ నరసింహ, యోగా ట్రైనర్. నాకు వచ్చినటువంటి విద్యని పంచడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటానండి. ఎప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను, గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. ఇంకా చెప్పాలి అంటే, నిజంగా చెప్పాలి అంటే, మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మణ నేను నేర్చుకుంది అంటే నేను ఇవ్వడానికి పునరపి జననం అంటే పునరపి జననం పునరపి మరణం అన్నారు కదా. మనం జన్మించింది ఏదో ఒకటి ఇవ్వడానికి వచ్చాం, ఇవ్వాలి. నాకు నిజంగా చెప్పాలి అంటే నాకు జీరో నాలెడ్జ్ అండ్ యోగాసనాలపైన యోగం పైన జీరో నాలెడ్జ్. కానీ ఆ జీరో నాలెడ్జ్ నుంచి నేను ఆసనాలని ప్రాణాయామాన్ని నేర్చుకొని ఆరోగ్యవంతుడిగా నేను తయారయ్యాను కాబట్టి, నేను ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి మీ అందరికీ పంచడం కోసం నేను వచ్చాను. నేను మళ్ళీ చెప్తున్నాను, సుమన్ టీవీ మంచి ప్లాట్ఫామ్ ఉంది. మీకు నాలెడ్జ్ని పంచాలి అనుకునే వాళ్ళకి మంచి అవకాశం ఉంది. కాబట్టి మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే పంచండి, నాలెడ్జ్ ఉంటుంటే పంచిపెట్టండి. దానికంటే పెద్ద గొప్ప గిఫ్టే ఉండదండి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని పంచాలి అనే ఉద్దేశంతో, ఆరోగ్యంలో ఎటువంటి మెలకువలు నేర్చుకుంటే ఎటువంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఎంత మంచి ఆరోగ్యం వస్తుందనేది నేను కాన్సెప్ట్ తీసుకొని నాకు తెలిసిన చిన్న మిడిమిడి జ్ఞానంతోనే మీ అందరి ముందుకు వచ్చి నేను ఏదో చెప్తున్నాను. కాబట్టి దయచేసి దీన్ని అర్థం చేసుకొని మేము చెప్పే చిన్న ఆసనాలని, చిన్న రెమెడీలని మీరు పాటించండి. తప్పకుండా ఉపశమనం పొందండి. ఈరోజు మీ ముందుకు నేను మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం ఎలా పొందాలి, బాగా అరిగిపోయి అసలు వేలాడబడుతూ ఆపరేషన్కి వెళ్ళాలనే వాళ్ళు చేయొద్దు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ అంటారు నేను ఆపరేషన్కి వెళ్ళడానికి భయపడుతున్నానని చెప్పి. ఆపరేషన్ టైంకి వస్తే ఆపరేషన్ కంపల్సరీ చేయించుకోండి. ఏదో 40లోనో 50లోనో మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఒక 60 వరకు నేను హెల్దీగా ఉన్నాను, నాకు కొంచెం అంత రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు చెప్పే ఆసనాలు, ఇప్పుడు చెప్పేటువంటి క్రియాస్ ఏవైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయో ఉపశమనం పొందేటువంటివి చెప్తాను, చేసుకోండి. ముందుగా ప్రశాంతంగా కాళ్ళను ముందుకు ఇలా పెట్టేసుకోండి. మీరు కింద కూర్చోలేకపోతే బెడ్ పైన కూర్చోవచ్చు, లేదంటే బెడ్ పైన కాకుండా ఒక దివానా కాటి మీద బెడ్ తీసేసేసి వుడ్ ఉంటుందో ఆ వుడ్ పైన కూర్చోండి. కాళ్ళని ఇలా షేక్ చేయండి. ముందుకి వెనక్కి ఇలా యాంకిల్ని ఎంత వస్తే అంత ఇలా చక్కగా ఫ్రీగా చేసుకోండి. మళ్ళీ చెప్తున్నానండి, ఇది బాగా అరిగిపోయి ఆపరేషన్ స్టేజ్కి వెళ్ళాలి అనేవాళ్ళు ఏదో ఇది చెప్తే మనకి తగ్గిపోద్దంట, మనం ట్రై చేద్దామని మాత్రం చేయకండి. మీ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆయన సజెషన్ తీసుకోండి. చక్కగా ఆయన చెప్పిన విధానాన్ని పాటించి మీరు భరించలేని పెయిన్లు ఉంటే ఆపరేషన్కి వెళ్ళండి. అంతే తప్ప చూడండి, ఈ మోకాళ్ళని ఇలా స్ట్రెచ్ చేస్తూ లాగుతున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 హోల్డ్ చేస్తున్నాను. ఎక్స్పెషల్లీ ఈ మోకాళ్ళ చిప్పలు అంటాం కదా, ఈ మోకాళ్ళ చిప్పల్ని వెనక్కి లాగి అలాగే టైట్ చేసి ఉంచాలి. ఇక్కడ రక్త ప్రసరణ జరగడానికి అంటే బాగా రక్త ప్రసరణ జరగడానికి చేసినటువంటి క్రియ మాత్రమే. ఇది అలా హోల్డ్ చేసి ఉంచాం. ముందు క్రియ ఇలా లాగుతున్నాం వదులుతున్నాం. ఇలా వెనక్కి లాగాలి వదలాలి, వెనక్కి లాగాలి వదలాలి. ఇలా ఒక 20 టైమ్స్ రెగ్యులర్గా చేయండి. ఆ తర్వాత ఈ 2 చేతుల మధ్యలో ఏదైనా ఒక టవల్ కానీ, నేను ఇది తీసుకుంటున్నాను, లేదంటే మీరు ఒక పిల్లో కానీ టవల్ కానీ పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేయండి. ఎంతవరకు? లైక్ దిస్. ఇలా చూడండి, ఇక్కడ ఇలా ఇలా ఇది ఒక 10 టైమ్స్. మళ్ళీ లెఫ్ట్ కూడా 1 2 3. మీరు కూర్చొని చేసుకోగలుగుతారు కాబట్టి హ్యాపీగా మీరు బెడ్ పైన అయినా చైర్ పైన అయినా ఇలా మూమెంట్ ఇస్తూ ఉండండి. ఇక అయిపోయిన తర్వాత ఈ అరచేత్తో ఎలా ఉంటుందంటే ఇలా కొంచెం అంత ఇట్లా మసాజ్ ఇచ్చుకోండి. రెగ్యులర్గా కొంచెం అంత ఇట్లా మసాజ్ ఇవ్వండి. అర్క తైలం అమృతధారం దొరుకుతుంది ఆయుర్వేదిక్ షాప్లో. మళ్ళీ మీకు నారాయణ తైలం సంథింగ్ నొప్పులు ఏదో ఉంటుంది కదా, ఆయిల్ ఇలా పోసేసుకుని కొంచెం అంత పైనుంచి ఉపశమనం పొందడానికి కూడా ఇలా చక్కగా ఇలా మర్దన చేసుకోండి. ఇట్లా మోకాళ్ళ పైన మర్దన చేసుకోండి. అయిపోయిన తర్వాత చిన్నపిల్లలు అంబాడతారు కదా, అట్లా అంబాడటానికి ప్రయత్నం చేయండి. అది కూడా మెత్తేసుకోండి. అంటే మీరు బెడ్ పైన ఉంటే చక్కగా ఇట్లా చూడండి, ఇలా రైట్కి లెఫ్ట్కి కొంచెం అంత ఇలా మోకాళ్ళని ఇలా అనుకుంటూ తర్వాత నెమ్మదిగా ఇలా అంబాడండి.
అప్పుడు ఎంత అంబాడినా గానీ మోకాళ్ళకి ఏం కాలేదు. ఇప్పుడు అంబాడితే కొంచెం అంత పెయిన్‌గా అనిపిస్తూ ఉంటుంది. వీటికి ఎక్సర్‌సైజ్‌లన్నీ గూడా మనం మానేసాం గాబట్టి తప్పదు. ఒక ఏజ్ ఫ్యాక్ట్‌లో మనకు తప్పకుండా అన్ని ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. దాన్ని హ్యాపీగా మనం ఫీల్ అవుతూ ఉండాలి. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. అందరికీ వస్తాయి. ఏజ్ ఫ్యాక్ట్ అనమాట అది. సంతోషంగా స్వీకరించడానికి ఎటువంటి విపత్తొచ్చినా మనం సంతోషంగా స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి. ఎటువంటిది మనకి శారీరక ఇబ్బందులు వస్తా ఉంటాయి ఏజ్ ఫ్యాక్ట్ వల్ల. దాన్ని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. దాన్ని ఎలా మనం ఉపశమనం పొందాలో అటువంటివి చేయడానికి ప్రయత్నం చేయండి. నెమ్మదిగా ఇలా. ఇంతే. చాలా సింపుల్. సింపుల్‌గా, హాయిగా, ప్రశాంతంగా చేయండి. ఇంకేంటంటే మీకు త్వరగా లిక్విడ్ ఫార్మ్ అవ్వడానికి ఏమైనా ఆహారం ఉంటే సెట్ చేసుకోండమ్మా. ఇవాళ రేపు నేను చెప్పేది ఏం కాదు. నాకంత పెద్ద నాలెడ్జ్ గూడా ఏం లేదు. నాకేంటంటే ఆసనాలు వేస్తే ఉపశమనం పొందగలుగుతాం. ప్రాణాయామాలు, ఆ తర్వాత చిన్న చిన్న రెమెడీస్ చెప్పగలుగుతాను. మీకు మంచిదంటే మునగాకు చూడండి. చాలా బాగా పనిచేస్తుంది. బెండకాయలు తీసుకోండి. చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత లిక్విడ్స్ ఫార్మ్ అవ్వటానికి ఒక నువ్వులుండ తినండి. కాల్షియం లెవెల్ ఏమైనా తక్కువ ఉంటే బెల్లం, నువ్వులు చాలా మంచి కాల్షియం వస్తుంది. ఆ తర్వాత మంచి ఆవు పాలు తీసుకోండి. ఇలా తర్వాత డ్రై ఖర్జూరా తీసుకోండి. షుగర్ లేకోకుండా ఉన్నట్టయితే డ్రై ఖర్జూరా తీసుకోండి. ఇలా రెమెడీస్ చాలా ఉన్నాయి. మీ ఇంట్లోనే ఉంటున్నాయి. కాకపోతే మనం వాటిని ఏంటంటే ఎవరో చెప్తే గానీ, ఎవరో చేసి పెడితే గానీ చేయలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి అటువంటివి ఏం చేయకండి. ఎవరో చెప్పిందని కాదు. ఇంట్లో చక్కగా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది మునగాకు, బెండకాయలు, అదేవిధంగా నువ్వులు, జీడిపప్పు అదే నువ్వులు అండ్ బెల్లం కలిపి ఉండలు, ఆ తర్వాత డ్రై ఖర్జూర ఇటువంటివి తీసుకోండి. త్వరగా మనకి లిక్విడ్ ఫామ్ అవుతుంది. ఇంటర్నల్‌గా ఉండాలి ఇవన్నీ. ఇంటర్నల్‌గా తీసుకుంటేనే తొందరగా అవుతుంది. ఇంకా మంచి ఆయుర్వేదంలో కూడా మంచి మెడిసిన్స్ ఉంటాయి లిక్విడ్ ఫామ్ అవ్వటానికి. తెలిసినటువంటి ఆయుర్వేదం డాక్టర్లు గానీ, తెలిసినటువంటి యోగా టీచర్లు కూడా చాలామంది ఆయుర్వేదం, యోగా ఉన్న టీచర్లు ఉన్నారు. వాళ్ళని కన్సల్ట్ అయితే మీకు మంచి రిలాక్సేషన్ అయ్యేటువంటి, ఉపశమనం పొందేటువంటి లిక్విడ్ ఫామ్ అవ్వటానికి మంచి సూత్రాలు చెప్తారు. నమస్కారం.